మలేషియాలో ఘనంగా తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుకలు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు చలనచిత్ర 90 ఏళ్ల వేడుకలను మలేషియాలో ఘనంగా నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. తాజాగా ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమ 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ వేడుకల్ని మలేషియాలో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్ని జులైలో నిర్వహించబోతున్నామని, ఇండస్ట్రీ పెద్దలతో చర్చించి ఒక డేట్ ని ఫైనలైజ్ చేస్తామని తెలిపారు. ఇక భారతీయ చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా చాలా గొప్పదని, తెలుగు నటులుగా ఉన్నందుకు మనమంతా గర్వపడాలని అన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని తొడగొట్టి చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని, ఈ వేడుకలు వైభవంగా జరగాలంటే తెలుగు ఇండస్ట్రీలో 3 రోజులు అవసరమని, ఈ విషయం గురించి ఇప్పటికే ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజ్ తో మాట్లాడామని తెలిపారు. ఇవన్నీ చూస్తుంటే ఈ వేడుకలను మంచు విష్ణు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారని అర్థమవుతోంది. ఇక మంచు విష్ణు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన కన్నప్ప అనే భక్తిరస చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుండి విడుదలైన మంచు విష్ణు ఫస్ట్ లుక్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించని ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మంచు విష్ణు చాలా ఆశలే పెట్టుకున్న కన్నప్ప సినిమా ఆయనకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఒకసారి రాఘవేంద్రరావు గారు మా నాన్నగారు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదో సందర్భంగా వచ్చి మమ్మల్ని అందరినీ భయంకరంగా తిట్టాడు. నేను రెగ్యులర్గా దొరుకుతుంటా కదా. రాఘవేంద్రరావు మీదంతా ఒక జనరేషన్ రా, మీది అసలు మాది గోల్డెన్ ఎరా, అసలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, అందరూ అసలు ఏమి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాన్నగారు, మీ అందరూ ఉండేటప్పుడు సినిమాలు ఎంత ఫాస్ట్గా తీసేవాళ్ళం, ఎంత ఫ్యామిలీగా ఉండేవాళ్ళం. మీ అందరూ మీదంతా అసలు మీ జనరేషన్ ఎవరు కలిసి ఉండరు, అసలు ఏంటి మీరు డామ్ డూమ్ అని క్లాస్ స్పీకర్. నేను ఆ తరంలో పుట్టినవాడిని. నేను అంటే చిన్నప్పటి నుంచి ఆ తరం అంతా చూసుకొని ఇప్పుడు ఈ తరంలో నేను నటుడుగా నేను ఇక్కడున్నా. నో డౌట్ వాళ్ళందరూ లెజెండ్స్. అప్పుడు ఇంత మీడియా కూడా లేదు, సోషల్ మీడియా. ఇక్కడున్న వాళ్ళ గురించి అక్కడ తెలియడానికి ఎస్వి రంగారావు గారు మహానటుడు, రేలంగి గారు వాట్ అ గ్రేట్ యాక్టర్. 1932లో ఫస్ట్ తెలుగు సైలెంట్ ఫిలిం రాజా హరిశ్చంద్ర రిలీజ్ అయింది, హెచ్ఎం రెడ్డి గారిది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది నటీనటులు గుర్తున్నారు, ఎంతమంది దర్శకులు గుర్తున్నారు, ఎంతమంది ప్రొడ్యూసర్స్ గుర్తున్నారు. తెలుగు సినిమా ఘనకీర్తి ఏంటో తొడగొట్టి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్సవం చేయబోతున్నాం. అండ్ దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. నాకు ఎంతమందికి తెలుసు అమితాబ్ బచ్చన్ గారిని ఫస్ట్ లాంచ్ చేసింది మన తెలుగు దుండి గారని? ఎంతమందికి తెలుసు అనిల్ కపూర్ గారి మొదటి చిత్రం బాపు రమణ గారు డైరెక్ట్ చేశారని తెలుగు సినిమా? ఎంతమందికి తెలుసు స్మితా పటేల్ గారు, గిరీష్ కర్నాడ్ గారు, వీళ్ళందరూ తెలుగు సినిమాలో యాక్ట్ చేశారని? తెలుగు సినిమా ఘనకీర్తి ఎప్పుడూ ప్రతి రాష్ట్రాల్లోనూ వెళ్ళి వాళ్ళందరూ ప్రూవ్ చేసుకొని వచ్చారు. అప్పట్లోనే డ్యూయల్ లాంగ్వేజెస్లో యాక్ట్ చేశారు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమా కన్నప్ప మొదటిసారి తెలుగులో చేసింది శ్రీ కాళహస్తి ఈశ్వర మహత్యం అనే భారతదేశంలో ఉన్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు. ఆయన ఫస్ట్ కన్నడ అరంగేట్రమే బేదర కన్నప్ప, ప్యారలల్గా డ్యూయల్ లాంగ్వేజ్లో తెలుగులో చేశారు. అది శ్రీకాళహస్తి ఈశ్వర మహత్యం. ఆయనే నటించారు, ఆయనే వాయిస్ ఇచ్చారు. తెలుగు సినిమా చరిత్ర చాలా గొప్పది. అది చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది.